మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని యశోద గార్డెన్స్ లో మానుకోట వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ చైర్మన్ గా ఇస్లావత్ సుధాకర్, వైస్ చైర్మన్ గా మదన్ గోపాల్ లోయ మరియు పాలక వర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీమతి సీతక్క, మహబూబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్, డోర్నకల్ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్, మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ బుక్యా మురళి నాయక్ పాల్గొన్నారు. అనంతరం నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపి సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. డోర్నకల్ శాసనసభ్యులు ఇప్పుడే కొత్త మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం చేసింది. అధ్యక్షులు సుధాకర్ నాయక్ గారు, ఉపాధ్యక్షులు మదన్ గోపాల్ గారు, ఈ మధ్యనే ఇంకొక మార్కెట్ కి ప్రమాణ స్వీకారం చేసిన సంజయ్ రెడ్డి గారు, వేదిక మీద ముఖ్య నాయకులు చాలా మంది ఉన్నారు, పదవుల్లో ఉన్న నాయకులు ఉన్నారు, చాలా ఇంపార్టెంట్ కార్యకర్తలు ఉన్నారు, ప్రింట్ అండ్ మీడియా మిత్రులు ఉన్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి హాజరైన నా కుటుంబ సభ్యులందరికీ సంతోషం. ఒక సంవత్సరం క్రితం మనందరం కష్టాలు పడ్డాం. 10 సంవత్సరాలు ఘోష అనుభవించాం. ఆ ఘోష నుంచి మనం బయటపడాలంటే మనకున్న మార్గం ఒకటి, ఇందిరా రాజ్యాన్ని తెచ్చుకోవాలని రాత్రి పగలు కష్టపడి ఇందిరా రాజ్యాన్ని తెచ్చుకొని 1 సంవత్సరం పూర్తయి 1 రోజు మరుసటి రోజులకు ఇప్పుడే అడుగు పెట్టాం. గడిచిన ఈ సంవత్సరంలో ఏవైతే ప్రధాన ప్రతిపక్షమని చెప్పుకుంటున్న నాయకులు ఆరోపణలు ఉన్నాయో వారు ఒకసారి వేదిక నుంచి ఒకటి ప్రశ్నిస్తున్నారు. మేము పరిపాలించింది రాష్ట్ర విభజన అయిన తర్వాత 1 సంవత్సరం, మీరు పరిపాలించింది 10 సంవత్సరాలు. ప్రధానంగా ప్రతి పేదవాడికి చిరకాల కోరిక ఒక చిన్న గూడుంటే చాలని తృప్తి పడతాడు, ఒక ఇల్లుంటే చాలని తృప్తి పడతాడు. 2004 నుంచి 2019 వరకు ఆనాటి ఎన్టీఆర్ రాజ్యం ఉన్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో కట్టిన ఇందిరమ్మ ఇల్లు 25,45,000. ఏ తెలంగాణ వస్తే నా బతుకులు బాగుపడతాయని తెలంగాణ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ముఖ్యమంత్రిని చేసిన తర్వాత 2014 నుంచి 2024 దాకా ఆ దొరవారి కట్టింది అంటే 63,000 ఇల్లు పూర్తి చేసింది. అసంపూర్తిగా ఉంది 36,000 ఇల్లు, పెద్దలైంది 58,000 ఇల్లు. ప్రమాదపడి మొత్తం కలిగితే 1,50,000 ఇల్లు పెద్దలకు ఇస్తే పేదవాళ్ళకి ఇచ్చింది అందులో సగం పెట్టుబడి ఇచ్చాడు. పేదవాళ్ళకి
పేదవాడికి ఇక్కడ 63,000 ఇళ్ళు, మిగతా ఎన్ని అసంపూర్తిగా ఉంటే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పేపర్లలో టీవీలలో ప్రతి ఊళ్ళో అక్కడ ఒకటి కట్టాడు. ఆ కట్టిన ఇల్లు బొమ్మలు చూపించి ఈ ఎన్నికలు అయిపోవడానికి అందరికీ స్టేట్మెంట్ ఇచ్చేవాడు, వేదిక మీద నుంచి వాగ్దానం చేసేవాడు. కానీ పేదోళ్ళ కష్టాలు పట్టించుకోలేదు. మన ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఒకేసారి 400 లక్షల ఇళ్ళు ఇస్తూ ప్రతి నియోజకవర్గానికి 3,000 ఎకరాల ఇళ్ళు తగ్గకుండా ఇటువంటి గిరిజన నియోజకవర్గానికి ఇంకా అదనంగా కూడా ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారి కానీ కేబినెట్ మంత్రులైన మేము కానీ ఎమ్మెల్యేలకు మన తరపున ఎంపీలకు కానీ ఏ ఒక్కరు తప్పు చేయరు. సమాధానం చెప్పాల్సి వస్తే నా ప్రజలకి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్తాం కదా, చెప్తాం. కానీ మీ సొంత మాటలకు సమాధానం ఈ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం లేదు. ఇచ్చిన ప్రతి మాటని ధైర్యంగా చెప్తున్నా. నువ్వు దోచుకోకపోతే ఆ దోచుకోమైన దాన్ని ప్రభుత్వం ఉంది. ఇచ్చిన ప్రతి మాటని నువ్వు చేసిన అప్పులు తీస్తూ వాళ్ళకి తప్పకుండా ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన ప్రభుత్వం నీకు చేస్తనే కూడా మరొకసారి మీ వేదిక నుంచి మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారని